ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, విన్ టీవీ న్యూస్కు స్వాగతం. నేను మీ విఎస్జి ప్రసూన్ కుమార్. వివరాల్లోకి వెళ్తే, మానవతా దృక్పథంతో కౌలు రైతులు, వీధి వ్యాపారులు, ఎస్హెచ్జి గ్రూపుల ఆర్థిక తోడ్పాటుకు సులభంగా రుణాలు ఇచ్చి ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి బ్యాంకర్లకు సూచించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో 2024-25 మొదటి త్రైమాసిక బ్యాంకర్ల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రుణాల లక్ష్య సాధనపై బ్యాంకర్లతో కలెక్టర్ వెట్రిసెల్వి సమీక్షించారు. జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి మాట్లాడుతూ, జిల్లా రుణ ప్రణాళిక లక్ష్యం 18,256 కోట్ల రూపాయలుగా నిర్దేశించడం జరిగిందని, లక్ష్యాలు సాధించే విధంగా అధికారులు దృష్టి సారించాలని అన్నారు. సిసిఆర్సి కార్డులు కలిగిన కౌలు రైతులకు సులభ రీతిలో రుణాలు అందించడంపై దృష్టి పెట్టాలని అన్నారు. పీఎం స్వానిధి అమలుపై ప్రత్యేక దృష్టి పెట్టి లబ్ధిదారుల్లో అవగాహన కల్పించాలని అన్నారు. రుణం కోసం ఆసక్తి చూపుతున్న లబ్ధిదారులకు త్వరితగతిన రుణాలు మంజూరు చేయాలని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలకు సంబంధించి బ్యాంకర్ల వద్దనున్న దరఖాస్తులను పరిష్కరించి వారికి ఆర్థిక తోడ్పాటు అందించాలని అన్నారు. ఒకవేళ దరఖాస్తులు తిరస్కరించే సమయంలో అందుకు గల తగు కారణాలను స్పష్టంగా తెలియజేయాలని అన్నారు. ద్వారకా తిరుమల వంటి పుణ్యక్షేత్రాల్లో
ప్రసాదాల పంపిణీకి వినియోగించే విస్తరలు వంటివి తయారీపై గిరిజన ప్రాంతాల్లో మహిళలకు శిక్షణనిచ్చి ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి జీవనోపాధికి దోహదపడాలని సూచించారు. ఆవులు, గేదెల యూనిట్ల ఏర్పాటుకు విరివిగా రుణాలు అందించాలని, ఈ విషయంలో తిరస్కరణకు గురైన దరఖాస్తుల్లో ఏమైనా లోపాలు ఉంటే లబ్ధిదారుకు అవగాహన కల్పిస్తూ దీనికి బ్యాంకర్లకు అందించడంలో చొరవ చూపాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు మండల వారీగా క్యాంపులు నిర్వహించి ఆసక్తి గల అర్హులైన లబ్ధిదారులతో దరఖాస్తు చేయించాలని పశుసంవర్ధక శాఖ జేడీని ఆదేశించారు. వివిధ పథకాల లక్ష్యాల సాధనలో కొన్ని బ్యాంకుల పురోగతిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. జూలై మాసంలో సామాజిక పెన్షన్ల సొమ్ము విడుదల చేయడంలో బ్యాంకర్ల కృషిని జిల్లా కలెక్టర్ కె వెట్టిసెల్వి అభినందించారు. ఇదే స్ఫూర్తితో రానున్న కాలంలో కూడా జిల్లా యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డీఓ పూర్ణిమ, ఎల్డీఎం డి నీలాద్రి, నాబార్డ్ డీడీఎం అనిల్ ఖాన్, డిఆర్డీఏ పీడీ డాక్టర్ ఆర్ విజయరాజు, మెప్మా పీడీ ఇమ్మానియల్, జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం ఆదిశేషు, వ్యవసాయ శాఖ జేడీ ఎస్కే అబీబ్ బాషా, పశుసంవర్ధక శాఖ జేడీ జి నెహ్రూబాబు, ఉద్యాన శాఖ డీడీ రామ్మోహన్, వివిధ బ్యాంకుల కోఆర్డినేటర్లు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. Usually doesn't have that kind of problem. We are actually overachievers in most of the areas, and it is very glad because agriculture sector, those areas which need some guidance, support, and discussion will go through that. Okay. So the agenda one we have already. Alright. CD ratio and all we have already discussed and it will go good. So the budget plan is also communicated. CD ratio, okay, it is 198% or 60% what we have done the benchmark. The exponential rise going out of the way. That was a question that I asked at 10:45 to LD. So sometimes overachieving is also a problem. Yes, it's a cause of concern. But the thing is, I just want to, as long as there are no NPA means, there will be NPAs. You cannot say 100% you know, it will be a very ideal. Purpose like NPAs. So there will probably, maybe wherever it can be avoided, like, you know, especially when I last time of it was discussed for SHG loans, don't use it. అంత్యోదయ యోజన. సో ఈ గైడ్లైన్స్ మనకి ఏప్రిల్లో వచ్చినాయి. ఆ తర్వాత మనం డిసిసి కండక్ట్ చేసుకోలేదు. సో ఈ గైడ్లైన్స్ అని అందరికి పెడితే ఈ క్రెడిట్ ప్లాన్ అన్ని డీటెయిల్గా ఇచ్చారు మేడం. So whatever bank is going to take, let them all this is advice for all the bankers, all the necessary precautions that before you start a new loan or any SHG loan, the banker should ensure NOC from the previous bank. That is the must and should guideline that you are supposed to follow, just to avoid all these complications. I don't delay SHG loans. So wanting for lot of so many documents, please don't delay the loans also. But as technology has improved, such kind of ఈసారి 75,000 CCRC కార్డ్స్ టార్గెట్ ఇచ్చారు మేడం. ఆ 75,000 నుంచి కూడా అచీవ్ చేస్తాం మేడం. కానీ ఫైనాన్సింగ్ గురించి so this is I assume the previous year pattern will continue. So as this is 23-24 we have. So one of the cards sanigari baga istunnaru mari when it comes to actual releases from the banks, I find all zeros only. None of the bank of Kotak Mahindra Bank. We have 4 branches here. Number of cards is 27. And nothing was given, no amount was disbursed. Is there anybody from Kotak Mahindra Bank? No? Karur Vysya Bank? Anybody is here from Karur Vysya Bank? Yeah, so what your target is 251, but you have not done anything for the last 1 year, 0. Is there any specific reason for that? No reason, madam. We will focus and we will improve. Right? Excuse me, madam. Excuse me. Yes, please. On the CCRC cards, may the recovery support card on madam. What is that you want? ప్రజా సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పునరుద్ఘాటించారు. ఏలూరులో ప్రజా వినతులు స్వీకరించిన ఆయన ఆయా సమస్యలను పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలు తెలుసుకోవడం, పరిష్కార మార్గాలు చూపడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఒక పక్క కార్పొరేషన్ అధికారులతో రివ్యూలు, ఇంకో పక్క ప్రజా వినతులు స్వీకరించడం, మరోపక్క ఆయా సమస్యలున్న ప్రాంతాలకు నేరుగా చేరుకుని స్వయంగా పరిశీలన చేయడం, ఇలా తెలుగుదేశం తొలి నుండి వస్తున్న ప్రజల వద్దకే పాలనా విధానాన్ని పక్కగా అమలు చేస్తూ వస్తున్నారు. ఇదే క్రమంలో బుధవారం నియోజకవర్గానికి చెందిన పలువురు తమ సమస్యలను ఎమ్మెల్యే బడేటి చంటి దృష్టికి తీసుకొచ్చారు. ఏలూరు పవర్పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజా వినతులు స్వీకరించి క్షుణ్ణంగా ఆయా సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే చంటి వాటిని పరిష్కరించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అదేవిధంగా పలువురు ఎమ్మెల్యే చంటిని దుస్సాలవాలు,
పుష్పగుచ్చాలతో ఘనంగా సత్కరించారు. అలాగే పలువురు డోక్రా మహిళలు తమ సమస్యలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. వాటిన్నింటినీ విన్న ఎమ్మెల్యే చంటి నేనున్నానంటూ భరోసా కల్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం అనేక ప్రజా సంస్కరణలకు రూపకల్పన చేసిందని అన్నారు. ప్రతి కార్యక్రమం ప్రజోపయోగకరంగా రూపుదిద్దున్నామని అన్నారు. రానున్న కాలంలో మరిన్ని ప్రజాహిత కార్యక్రమాల అమలుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే చంటి అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, టీడీపీ నగరాధ్యక్షులు పెద్దిబోయిన శివప్రసాద్, కార్యదర్శి రెడ్డి నాగరాజు, నాయకులు బెల్లపకొండ కిషోర్, అమరావతి అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఓకే ఓకే ఇప్పుడే ఊహించాను బాధ్యత బాధ్యతగా ఉంటే బాధ్యత చేయాలి. లోపల మీరు ఖాళీ చూడరా అప్పుడు చెప్తే చెప్పి రామరాజు గారికి కూర్చోబెట్టి రోజు వర్షం గ్యాప్ వచ్చిందంటే అయిపోతుంది. నీళ్ళు కొత్త బోర్ వేసారు 10 రోజుల్లో. వర్జీనియా పొగాకు సాగులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే ద్వితీయ స్థానంలో నిలవడం గర్వించదగిన విషయమని రాజమండ్రి బీజేపీ ఎంపీ పురంధరేశ్వరి అన్నారు. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి కరుటూరి ఫంక్షన్ హాల్లో టొబాకో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పొగాకు రైతులకు, సైంటిస్టులకు టొబాకో ఫార్మర్స్ అవార్డ్స్ ప్రదానోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పొగాకు సాగులో మెరుగైన ఫలితాలు సాధించి పొగాకు రైతులకు సరైన సూచనలు చేసిన టొబాకో సైంటిస్టులకు ఆమె అవార్డులు అందించారు. ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పొగాకు రైతులకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సెక్రటరీ గారు ఒక మాట అన్నారు, ఏదైతే మనం WHOలో సిగ్నటరీగా ఉన్నాం అంటే పొగాకు దిగుబడి తగ్గించుకుంటాము రాబోయే కాలంలో అనేటువంటి అంశాన్ని వారు ఆనాడు ఉటంకించినప్పుడు నేను అదే వారికి చెప్పాను. భారతదేశం బాధ్యతతో
బాధ్యతాయుతంగా మెలిగేటువంటి దేశం. అన్మాన్యుఫ్యాక్చర్డ్ టొబాకో ఏదైతే ఉంటుందో, అంటే ముడి రూపంలో టొబాకో పొగాకును ఎక్స్పోర్ట్ చేస్తుందేమో కానీ భారతదేశం దాన్ని మ్యానుఫ్యాక్చర్డ్ గా గుడ్గా గాను పాన్ మసాలా గాను ఎగుమతి చేసేటువంటి దిశలో భారతదేశం ఎప్పుడు అడుగులు వేయలేదు అని చెప్పి వారికి చెప్పడం జరిగింది. ఎందుకంటే అన్మాన్యుఫ్యాక్చర్డ్ ఎగుమతి చూసినట్లయితే మనం చేసేటువంటి ఎగుమతుల్లో అన్మాన్యుఫ్యాక్చర్డ్ టొబాకో 51% ఉంది. మ్యానుఫ్యాక్చర్డ్ టొబాకో ఏదైతే ఉందో అది కేవలం 14% ఉంది. అయితే ఇందాక మాట్లాడుతున్నటువంటి సందర్భంలో పెద్దలు చెప్పారు, సిగరెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో మనం పొగాకును అక్కడ వాడుతున్నటువంటి సందర్భంలో కేవలం 9% మాత్రమే మనం ఇక్కడ చేసుకోగలుగుతున్నామని చెప్పి వారు చెప్తూ ఏ విధంగా మనకి స్మగ్లర్డ్ సిగరెట్స్ వస్తున్నాయి, మన స్థానికంగా ఉన్నటువంటి ఇండస్ట్రీని ఏ విధంగా దెబ్బతీస్తుందో ఇందాక పెద్దలు చెప్పడం జరిగింది. నిన్న కూడా మనం అందరం చూసాం, సిగరెట్స్ ఏవైతే ఇన్వెస్ట్మెంట్ గా మన దేశంలోకి వచ్చాయో వాటిని కూడా సీజ్ చేసినటువంటి విషయం మీడియం మాధ్యమంగా మనం అందరం కూడా చూసినటువంటి మాట్లాడడానికి రెడీ ఉంటాను, దానికి ఏదైనా కానీ సాల్వ్ చేయడానికి రెడీ ఉంటాను అందరికీ చెప్తున్నాను. అలాగే ఇవాళ టొబాకో రైతులు, అలాగే ఏలూరులో పామ్ ఆయిల్ రైతులు కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. ఇవాళ ఈసారి రైతులకి మా ప్రచారంలో కూడా చెప్పడం జరిగింది, రైతులకి పెద్దపీట వేస్తామని చెప్పాం. అదే రకంగా రైతు సమస్య తీర్చడంలో నేను కూడా ముందు ఉంటానని మీ అందరికీ తెలుపుతున్నాను. అలాగే ఇవాళ ఇక్కడ ఉండే అవార్డ్స్, ఫార్మర్స్ అవార్డ్స్, అలాగే TII టొబాకో సైంటిస్ట్ అవార్డ్స్ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇవాళ మీ అందరికీ ధన్యవాదాలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అందరికీ నమస్కారం. రిప్రజెంటేషన్ ఇచ్చే స్థాయిలో ఉన్నాం. ఇప్పుడే యశ్వంత్ గారు మాట్లాడారు, దీనికి ఒక ముగింపు పలకాలి, పాలసీలో మార్పు రావాలి, రైతులు అనగా నిలబడే ప్రభుత్వాలు రావాలి. అయితే ఇక్కడ మనందరి మీద కూడా 2 ప్రధాన బాధ్యతలు ఉన్నాయి. ఇందాక మాటల్లో కలెక్టర్ గారు మాట్లాడినారు, భావితరాలకి ఎలాంటి భూమిని మనం అందిస్తున్నామని. నిజంగా మనం ఆలోచించాలి. ప్రస్తుత అవసరాల కోసము, మరో దానికోసము విపరీతమైన ఎరువులు వాడేస్తూ భూమిని సారం కోల్పోతూ విషఫలితం చేసుకున్నామేమో ఆలోచించాలి. అందుకని ఇక్కడే ఉన్న శేషు మాధవ్ గారికి రిక్వెస్ట్, మీరు చేసే రీసెర్చ్లో భవిష్యత్తులో ఈ ఎరువుల వాడకాన్ని సాయిల్ టెస్ట్ బేస్డ్గా వాడకాన్ని తగ్గించగలుగుతామా, ప్రకృతిలో మమేకమయ్యే వ్యవసాయాన్ని సాగుతూ తీసుకురాగలుగుతామా, అది తీసుకొస్తూ రైతుకి అధిక దిగుబడిని అందిస్తూనే వ్యవసాయం అయ్యే ఖర్చులు తగ్గించగలుగుతామా. ఎందుకంటే ప్రతిసారి రైతుల యొక్క డిస్కషన్ గిట్టుబాటు కావాలనే ఉంటుంది, అది ఏ రైతు పొగాకైనా వేరే రైతులు ఎవరైనా కానీ. అలాంటి మార్కెట్లో వచ్చే ఫ్లక్చుయేషన్స్ కి శాసనసభ్యులు వారి ఆదేశాలతో స్థానిక మారుతీనగర్ మసీద్ రోడ్లో 15 రోజుల్లో రోడ్డు డ్రైనేజీ నిర్మించడానికి అధికారులకు ఆదేశాలు ఇచ్చామని నగరపాలక సంస్థ కోఆపరేషన్ సభ్యులు SMR పెదబాబు అన్నారు. స్థానిక 4వ డివిజన్ మసీద్ రోడ్లో వర్షాకాలంలో రోడ్డు మునిగిపోతుందని స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2 రోజుల క్రితం శాసనసభ్యులు బడేటి చంటి, కోఆపరేషన్ సభ్యులు SMR పెదబాబు కలిసి ఆ ప్రాంతాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. అధికారులతో వచ్చి ఆ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని శాసనసభ్యులు చంటి ఆదేశించడంతో బుధవారం సాయంత్రం కమిషనర్, ఇంజనీరింగ్ సెక్షన్ అధికారులతో కలిసి ఆ ప్రాంతాన్ని సందర్శించి స్థానికులందరినీ సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఒకవైపు డ్రైనేజీ, రోడ్డు నిర్మించాలని స్థానికులు కోరారు. అయితే వారం రోజుల్లో పనులు ప్రారంభించి 15 రోజుల్లో రోడ్లు, డ్రైనేజీ పనులు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ సంక్రాంతి వెంకటకృష్ణ, అదనపు కమిషనర్ చంద్రయ్య, ME కొండలరావు, MHO డాక్టర్ మాలతి, ఏఈలు, ఇన్స్పెక్టర్లు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. మీద నీళ్లు నిలబడవు కాబట్టి ఆ ప్రకారంగా ముందుగా ఒక ప్రక్కన డ్రైన్ కట్టి రోడ్డు మీద నీళ్ళన్నీ కూడా ఆ స్లోప్లో డ్రైన్లో పడే విధంగాను ఈ డ్రైన్ తీసుకుని వెళ్ళి ఎగ్జిస్టింగ్ ఉన్న డ్రైన్లో కలిపే విధంగా డ్రైన్ నిర్మాణం చేస్తే కనుక ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని భావించడం జరిగింది. ఆ తరువాత ఇంకా పరిష్కారం కాకపోతే రెండో ప్రక్కన డ్రైన్ కట్టాలా, లేదంటే శ్మశానంలో డ్రైన్ కట్టాలా, ఇంకా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తాము. ముందుగా మాత్రం శాసనసభ చెప్పిన ప్రకారం SMR పెదబాబు మేము చూసిన మీదట ఈ పరిష్కారానికి సంబంధించి ఒక వారం రోజుల్లో పని ప్రారంభిస్తాం. స్థానిక 4వ డివిజన్ మారుతీనగర్లో
మసీద్ రోడ్లో మొన్న సోమవారం ఉదయం 7 గంటలకు గౌరవ శాసనసభ్యుల వారు మరి ఈ ప్రాంతానికి విజిట్ చేయడం జరిగింది. స్థానికుల అభ్యర్థన మేరకు మరి వర్షం పడినటువంటి నీళ్లు మరి బయటికి వెళ్ళేటువంటి మార్గం లేదని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్పడంతో ఆ రోజున విజిట్ చేసి దీనికి మరి పరిష్కార మార్గం చూపమని చెప్పి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే ఈ రోజున గౌరవ కమిషనర్ గారు, ఏసీ గారు, అట్లాగే ఎంహెచ్ఓ గారు, ఎంఈ గారు మేమందరం కూడా కార్పొరేషన్ సంబంధించినటువంటి అధికారులు అందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడి ఈ నీరు ఏ విధంగా బయటికి వెళ్ళాలని చెప్పేసి ఆలోచన చేసి మరి అట్లాగే కొత్త డ్రైను నిర్మాణము, అట్లాగే రోడ్ను కూడా నిర్మించి ఆ రోడ్ని స్లోప్ చేసి మరి వర్షం నీరు నిలబడకుండా ఆ డ్రైన్లో నీళ్లు బయటికి వెళ్ళాలని చెప్పి మరి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ఎంఈ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఒక వారం రోజుల్లో ఈ వర్క్ స్టార్ట్ చేసి 15 రోజుల్లో మరి ఈ వర్క్ కంప్లీట్ చేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల్ని తొలగిస్తామని చెప్పి మరి చెప్పడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 15 రోజుల్లో ఈ వర్క్ కంప్లీట్ చేసి మరి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తాం. స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంట్లో వాడినటువంటి వ్యర్థ పదార్థాలు, ఇది వానాకాలం కాబట్టి అనేక రకమైనటువంటి డిసీజ్ వస్తున్నాయి కాబట్టి మరి ఈ దోమల బారిన పడకుండా మన పిల్లల్ని మనం రక్షించుకోవాలి. అట్లాగే మన పరిసరాలని మనం శుభ్రంగా ఉంచుకోవాలి. ఈ వానాకాలంలో ఎటువంటి అంటువ్యాధులు మరి అట్లాగే కలరా కానివ్వండి, లేకపోతే డయేరియా కానివ్వండి, ఇట్లాంటి వ్యాధులేమి కూడా రాకుండా మనం కూడా శుభ్రంగా ఈ కాలువల్ని, రోడ్లని ఉంచుకోవాలి. కాబట్టి ఏలూరు నగర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. ప్రజలందరూ కూడా వేస్ట్ అనేది కూడా డ్రైన్స్లో వేయద్దని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. మరి అట్లాగే కలిసినటువంటి 7 పంచాయతీల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మరి అవన్నీ కూడా మేము రానున్న రోజుల్లో సార్ట్అవుట్ చేస్తాము. అట్లాగే ప్రజలందరూ కూడా దీనికి సహకరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. పడ్డటువంటి వర్షపు నీరు 2 ప్రక్కల డ్రైన్ లేకపోవటం వల్ల, రోడ్డు మీద నిలిచిపోవటం వల్ల ప్రజలందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ కూడా వాటర్ ఆ విధంగానే ఉంది. కాబట్టి దీనికి తక్షణ పరిష్కారం చేయాల్సిందిగా ఆదేశించారు. ఆదేశాల మేరకు ఈ రోజున ఎస్ఎంఆర్ పెద్దబాబు గారు, నేను, అదేవిధంగా మిగిలిన స్టాఫ్ అందరూ కూడా వచ్చి ప్రత్యక్షంగా ప్రజలతో మాట్లాడి ఆ వీధిని పరిశీలించాము. ముఖ్యంగా దీనికి మేము అనుకునేటువంటి విషయం ఏంటంటే తప్పనిసరిగా రోడ్డు మీద పడ్డ ప్రతి నీటి చుక్క కూడా డ్రైన్లోకి వెళ్ళాలి. ఆ డ్రైన్ కూడా లెవెల్ సరిగ్గా మెయింటైన్ చేసుకుంటే కనుక రోడ్డు మీద నీళ్ళు నిలబడవు. కాబట్టి ఆ ప్రకారంగా ముందుగా ఒక ప్రక్కన డ్రైన్ కట్టి రోడ్డు మీద నీళ్ళన్నీ కూడా ఆ స్లోప్లో డ్రైన్లో పడే విధంగాను ఈ డ్రైన్ తీసుకుని వెళ్ళి ఎగ్జిస్టింగ్ ఉన్న డ్రైన్లో కలిపే విధంగా డ్రైన్ నిర్మాణం చేస్తే కనుక ఈ సమస్యకు పరిష్కారం ఉంటుందని భావించడం జరిగింది. ఆ తరువాత ఇంకా పరిష్కారం కాకపోతే రెండో ప్రక్కన డ్రైన్ కట్టాలా, లేదంటే శ్మశానంలో డ్రైన్ కట్టాలా, ఇంకా ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఆలోచిస్తాము. ముందుగా మాత్రం శాసనసభ చెప్పిన ప్రకారం ఎస్ఎంఆర్ పెద్దబాబు మేము చూసిన మీదట ఈ పరిష్కారానికి సంబంధించి ఒక వారం రోజుల్లో పని ప్రారంభిస్తాం. ఏలూరు 1 టౌన్ 2 టౌన్ రైతు బజార్లలో 160 రూపాయలకే కిలో కందిపప్పును పంపిణీ చేయనున్నట్లు ఏలూరు డాల్ మిల్లర్స్, డాల్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎన్టీవీ సత్యకుమార్ తెలిపారు. బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సోమవారం రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రంలోని డాల్ మిల్లర్స్, రైస్ మిల్లర్స్తో సమావేశం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కందిపప్పు కొరతకు సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. దీనికి సంబంధించి మంత్రికి పలు సూచనలు అందజేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో 160 రూపాయలకే కందిపప్పు విక్రయించాలని మంత్రి కోరారని అన్నారు. దీనిపై తాము సానుకూలంగా స్పందిస్తూ 160 రూపాయలకే కిలో కందిపప్పు అందజేస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం ఏలూరు 1 టౌన్ 2 టౌన్ ప్రాంతాల్లో ఉన్న రైతు బజార్లో ఒక్కో కార్డుదారుడికి 1 కిలో కందిపప్పు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. రాష్ట్రంలో కంది పంట విస్తీర్ణం బాగా తగ్గిందని అన్నారు. 90 రోజులు కంది పంట ఉంటుందని ఎక్కువ శాతం రైతులు మిర్చి, పొగాకు వైపు మగ్గు చూపడంతో కంది పంట విస్తీర్ణం తగ్గిందని అన్నారు. ఏపీ ఛాంబర్స్ కామర్స్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంకాయల రామకృష్ణ మాట్లాడుతూ కందిపప్పు కృత్రిమంగా ఆపడానికి వీలు లేదని అన్నారు. ప్రొడక్షన్ లేని కారణంగా కందిపప్పు ధర పెరుగుదల కారణమని అన్నారు. గతంలో డాల్ మిల్స్ ఎక్కువగా ఉండేదని పేర్కొన్నారు. ప్రభుత్వం రైతులను కంది పంటపై ప్రోత్సహించి మద్దతు ధర అందించడంతో పాటు గిడ్డంగులు ఏర్పాటు చేసి కంది నిల్వకు అవకాశం కల్పించాలని మంత్రికి వివరించినట్లు తెలిపారు. ఈ మేరకు వ్యాపారస్తులు సహకారం అందిస్తామని, అలాగే ఒక రకం బియ్యం 48 రూపాయలు, ఇంకో రకం 49 రూపాయల కేజీ అందించేందుకు రైస్ మిల్లర్స్ సిద్ధంగా ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. కందిపప్పు ఇంత ధర పెరుగుటానికి కారణం ఏంటని ఆయన ప్రశ్నిస్తూ దానికి వివరణ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా కందిపప్పు వచ్చేటప్పటికి కందులు 90 రోజుల పంట, పెసలు మినువులు వచ్చి 2 క్రాప్లు ఉన్నాయి. కానీ కంది వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్లో ఒకటే క్రాప్.
రెండోది కంది కన్నా కూడా మిర్చి, పొగాకు, ఇతర పంటల వైపే రైతులు మొగ్గు చూపిస్తున్నారు. అందువలన ఉన్న కొద్దికి కూడా కంది పంట విస్తీర్ణం తగ్గిపోతున్నది. అందువలన కందిపప్పు కందులు లేని కారణం చేత కందిపప్పు ధర పెరగటం జరుగుతున్నది. ముఖ్యంగా ఈ వేళ రోజున ఆంధ్రప్రదేశ్లో పండే కందులు మనకి 1 నెల 2 నెలల నుంచి మనకి అందుబాటులో ఉండవు. కానీ ఈ వేళ రోజున మనం అంతా కూడా మయన్మార్ అంటే బర్మా దేశం నుంచి, ఇతర ఆఫ్రికన్ దేశాల నుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. ఈ వేళ రోజున కందిపప్పు కావలసినంత సరుకు లేకపోవచ్చు, కానీ ప్రజలకి ఇబ్బందికరమైన పరిస్థితి మాత్రం లేదు. అయినను మంత్రివర్యులు కోరిన సందర్భంలో కందిపప్పుని 160 రూపాయలు కేజీ, కందిపప్పు 160 రూపాయలు చొప్పున ప్రతి కార్డుదారికి కూడా ఆంధ్రప్రదేశ్లో అందజేస్తానికి మొత్తం దాల్ మిల్లర్స్ కానీ దాల్ మర్చెంట్స్ కానీ ముందుకు వస్తడం జరిగింది. దాన్ని అనుసరించి మనం రేపటి రోజున ఏలూరులో రైతు బజారు, ఏలూరు రైతు బజార్ 1 అండ్ రైతు బజార్ 2 2 చోట్ల కూడా మన శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి ద్వారా మరియు ఎంపీ గారి ద్వారా ఓపెన్ చేయిస్తానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాము. ప్రజలందరూ గమనించి తక్కువ ధరకి మార్కెట్లో 180 రూపాయలు ఉన్న కందిపప్పుని 160 రూపాయలకు అందజేస్తున్నాం. కాబట్టి ఒక పద్ధతిలో క్రమశిక్షణగా కందిపప్పును తీసుకోవాల్సిందిగాను కాబట్టి సహకరించవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాం. జై వ్యాపారి. నా పేరు వంకాయల రామకృష్ణ, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ వైస్ ప్రెసిడెంట్ అండ్ వెస్ట్ గోదావరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ సెక్రటరీ. నిన్నటి రోజున సివిల్ సప్లై ఆఫీస్లో విజయవాడలో ఆనరబుల్ మినిస్టర్ గారైన నారాయణ మనోహర్ గారి సమక్షంలో అధ్యక్షతన కందిపప్పు ధరలు అధికంగా ఉన్న దాని మీద మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వ్యాపార ప్రతినిధులతో సమావేశం నిర్వహించడం జరిగింది. అట్లాగే మేము ప్రభుత్వానికి కూడా మనం చేసింది ఏంటంటే, మీరు రైతులను ప్రోత్సహించి కంది పంట వేయడానికి ప్రోత్సహించండి, వాళ్ళకి రాయితీలు ఇవ్వండి. అదొక మనకి ప్లస్ పాయింట్ అవుద్ది భవిష్యత్తులో. అట్లాగే గిడ్డంగిలు లేవు, ఏదో తక్కువ ధర ఉన్నప్పుడు గిడ్డంగుల్లో స్టాకు పెట్టి ఆ స్టాకును మళ్ళీ రిలీజ్ చేసి మనం వాడుకోవడానికి కూడా గిడ్డంగులు లేవు. ఆ సౌకర్యం కూడా ప్రభుత్వానికి కల్పించమని చెప్పి మేము అడగటం జరిగింది. దాని మీద మంత్రి గారు కూడా బాగా స్పందించారు. మన వ్యాపారస్తులు చెప్పినటువంటి విధానాన్ని బట్టి ఏదైనా సరే మీరు ప్రజలకి మా ద్వారా తక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ప్రజలకి కూడా వ్యాపారస్తులు సహకరిస్తూ వచ్చారు. కాబట్టి కందిపప్పు 160 రూపాయలకి ఒప్పుకోవడం జరిగింది. మంత్రి గారు కూడా నెల రోజుల తర్వాత అందరూ కలిసి మళ్ళీ అప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి రేట్లను బట్టి మళ్ళీ రివైజ్ చేసుకుని మళ్ళీ దాన్ని ప్రజలకి అందించే విధంగా సౌలభ్యంగా మాట్లాడుకోవటం జరిగింది. సమాజ సేవలో రోటరీ సేవలు ప్రశంసనీయమని, అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం రోటరీ లక్ష్యమని క్లబ్ గవర్నర్ పీకే పంకజాక్షన్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం స్థానిక వీటీఆర్ శ్రీకృష్ణ రెసిడెన్సీలో 2024 రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం ఉత్సాహంగా జరిగింది. అధ్యక్షుడిగా స్వామి, కార్యదర్శిగా ప్రసాద్, కె నాగేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. పి దామోదర్ రెడ్డి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పంకజాక్షన్ మాట్లాడుతూ రోటరీ సమాజ సేవలో ఎంతో ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. ప్రజలకు అవసరమయ్యే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తుందని పేర్కొన్నారు. గత ఏడాది చాలా మంచి కార్యక్రమాలు చేపట్టిన రోటరీ అధ్యక్షుడు రోహిత్, కార్యదర్శిని ఆయన అభినందించారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన స్వామి మాట్లాడుతూ తన పదవీ కాలంలో సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. నూతన కమిటీ సభ్యులు అభినందించారు. కార్యక్రమంలో క్లబ్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాజీ రోటరీ క్లబ్ అధ్యక్షులు రోహిత్ మరియు కార్యవర్గ కమిటీ నిర్వహించిన సేవా కార్యక్రమాలను పలువురు వ్యక్తులు కొనియాడుతూ నూతన కమిటీ కూడా ఇదే స్ఫూర్తితో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. Attended beds and sets at Visakhapatnam
district grant seminar conducted in Vijayawada. Our club attended district level seminars, membership development. Attended several international medical conventions in USA and other countries. Lakshmi Rashtra Sajamukhe Kayamasakam Drujamasi Jyotishadayami Jyotarvidantra Sadayami Bhaswadintra Sadayamanam Tva Sadayami Rochamanam Tva Sadayami He Devadevala Rodney, Bill and Reed. Sabhai Namaha. Rasane pibade Ramarasam rasam pibade Ramarasam Shuddha Paramahamsa Asramagitam Sukhasyoneka. Dr. P. Damodar Reddy garu on 9th July 2023. Our senior most past district governor Dr. K. Pattabhiramaya garu was the chief guest. Above 50 members and 100 guests were attended. 50 weekly meetings conducted during my tenure. Most priority given to awareness programs conducted. Speaker mix in the following walks. Adolescence in girls by past president Dr. B. Nirmala Devi garu. Dr. Damodar Reddy gathering married to Dr. Vani, a gynecologist, a renowned gynecologist. Dr. Damodar Reddy joined Rotary in the year 1989, and since then he is involved in all the medical camps conducted by Rotary Club of Eluru. ఏలూరు సరస్వతి విద్యాలయంలో ప్రాథమిక విద్యను ఆరంభించి శ్రీమతి ఈదర సుబ్బమ్మాదేవి విద్యాలయంలో మాధ్యమిక విద్యను అభ్యసించి కట్టమర్చి రామలింగారెడ్డి మహావిద్యాలయంలో ఉన్నత విద్య గాంచి ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నుండి గణాంక నిపుణుల వృత్తిని అభ్యసించినారు. ఏలూరులో కంప్యూటర్ ప్రసాద్ గారిగా ఆయన అందరికీ చిరపరిచేతులు. ఆయనకున్నటువంటి ఇంట్రెస్ట్ తోటి ఆప్టిక్ లో ఆయన మరి ఆ కంప్యూటర్ కెరీర్ స్టార్ట్ చేసి ఇటు హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి కూడా మంచి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఏలూరులో కంప్యూటర్స్ ఎవరికి తెలియని రోజుల్లో కూడా ఆయన అందరికీ ఆ కంప్యూటర్ గురించి మరి తల్లోదానిగా ఉండి ఆ కంప్యూటర్ నాలెడ్జ్ అందరికీ అందించినటువంటి ప్రసాద్ గారు. కృష్ణ గారు CA, BCom CA. He was born on 16th December 1987 to Chandrababu Garu and Swamishwari. And his native was I.S. Raghapuram, which is in Dwarka, Tirumala Mandal. His father is a farmer. కృష్ణారావు జమీందార్ గారు చార్టర్ ప్రెసిడెంట్గా వర్క్ చేశారు. శివకుమార్ శాస్త్రి గారు చార్టర్డ్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు చక్కటి ప్రాజెక్టులు చేస్తూ రోటరీ డిస్ట్రిక్ట్ 3020లో చాలా ఉన్నతమైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇక ఇప్పటి పరిస్థితి చూసినట్టయితే 2024-25 సంవత్సరానికి నేను రోటరీ ప్రెసిడెంట్గా సభ్యుల చేత ఎన్నుకోబడ్డాను. ఇది నేను 3వసారి ఏలూరు రోటరీ క్లబ్కు అధ్యక్షుడిగా పనిచేయడం అనేది జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు వారు ఫెలోషిప్కి, ఫ్రెండ్షిప్కి, సర్వీస్ యాక్టివిటీస్కి ఎంతో ఉన్నతమైన ప్రిఫరెన్స్ ఇచ్చి దానికి ఔన్నత్యాన్ని తీసుకుని రావడం అనేది జరిగింది, జరుగుతూ ఉంది, ఇక ముందు కూడా జరుగుతుంది. ఇది మనస్ఫూర్తిగా సంఘ సేవ చేయాలి అనే ఉద్దేశంతో చెప్పే విషయం. రోటరీ అంటే ఫెలోషిప్, ఫ్రెండ్షిప్, సర్వీస్.
ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న శేషాచల కొండపై జ్యూస్ షాప్లో ఎక్స్పైరీ అయిన పాల ప్యాకెట్తో జ్యూస్ తయారు చేయడంపై ఓ భక్తుడు ఫిర్యాదు చేశాడు. దాంతో దేవస్థానం అధికారులు షాపులో తనిఖీలు చేసి భారీ ఎత్తున ఎక్స్పైరీ డేట్ అయిన పాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. చిన్న వెంకన్న దర్శనార్థం ఓ భక్తుడు ద్వారకా తిరుమల చేరుకున్నాడు. కొండపై శ్రీ లక్ష్మీదుర్గా బాలాజీ జ్యూస్ స్టాల్ నందు జ్యూస్ తాగేందుకు జ్యూస్ ఆర్డర్ ఇచ్చాడు. జ్యూస్ స్టాల్ నిర్వాహకుడు తన దగ్గర ఉన్న పాల ప్యాకెట్లతో జ్యూస్ తయారు చేసి భక్తుడికి ఇచ్చాడు. అయితే ఆ పాల ప్యాకెట్ పరిశీలించిన ఆ భక్తుడు అది ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పాల ప్యాకెట్గా గుర్తించి వెంటనే ఆలయ అధికారులకు ఫిర్యాదు చేశాడు. భక్తుడి ఫిర్యాదుతో ఆలయ అధికారులు జ్యూస్ స్టాల్లో తనిఖీలు చేపట్టారు. అధికారుల తనిఖీలలో భారీ ఎత్తున ఎక్స్పైరీ డేట్ అయిపోయిన పాల ప్యాకెట్లను గుర్తించారు. 217 పాల ప్యాకెట్లు ఎక్స్పైరీ అప్డేట్ అయిపోయినట్టు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకుని షాప్ను సీజ్ చేశారు. హలో అది ఏం చేస్తామంటే ఏ కంపెనీ Terima kasih.
నరసింహరాజు అండి. ద్వారకాధరం దేవస్థానంలో లీజర్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్నాను. మాకు వేరే ఉదయం మార్నింగ్ ఒక భక్తుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు షాప్ నెంబర్ 26ను నందు ఎక్స్పైర్ అయిపోయిన పాల ప్యాకెట్లు అమ్ముతుందని తెలిసింది. వీళ్ళు తనిఖీ చేయగా 217 ప్యాకెట్లు ఎక్స్పైర్ అయిపోయిన పాల ప్యాకెట్లు ఉన్నట్లు గమనించమైంది. ఆ సదరు పాల ప్యాకెట్లను సీజ్ చేసి షాప్ను కూడా సీజ్ చేయడం అయింది. ఫర్దర్ యాక్షన్ అధికారులకు తెలియజేయండి. ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు జిల్లాలో గత 70 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ప్రమాణాలతో నడపబడుతున్న ఏకైక మైనారిటీ ఎయిడెడ్ మహిళా విద్యా సంస్థ సిహెచ్ఎస్డి సెయింట్ థెరీసా డిగ్రీ మరియు పీజీ మహిళా కళాశాల. 1987 నుంచి అటానమస్, నాక్ A+ గ్రేడ్ గుర్తింపు, ISO 9001:2015 సర్టిఫికేట్ కలిగిన #1 మహిళా కళాశాల. మహిళా సాధికారతే జయంగా సంపూర్ణ రక్షణ కల్పిస్తూ కోర్సులు అందిస్తున్నాం. నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, BSc అగ్రికల్చర్ తో పాటు BSc హెల్త్ కేర్ మేనేజ్మెంట్ కోర్సులు ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వసతులతో కూడిన హాస్టల్, డిజిటల్ లైబ్రరీ మరియు బస్ సదుపాయం కలదు. ఆఫ్లైన్ అడ్మిషన్ కొరకు సంప్రదించండి. CHSD సెయింట్ థెరీసా డిగ్రీ అండ్ పీజీ కళాశాల, శనివారపుపేట రోడ్, కట్టా సుబ్బారావు తోట, ఏలూరు 2. కాల్ 9966115229, 08812251210 and 250380. విజయవాడకు అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో స్థాపించబడిన విద్యా సంస్థలు వికాస్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, నాక్ అండ్ అటానమస్ మరియు వికాస్ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. కోర్సెస్ ఆఫర్డ్ ఇన్ బీటెక్ అండ్ పాలిటెక్నిక్, CSE ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్, CSE డేటా సైన్స్, ECE, EEE, అగ్రికల్చరల్, సివిల్ మరియు మెకానికల్ బ్రాంచెస్. ఇవే కాక డిప్లొమా ఇన్ అగ్రికల్చర్, MTech, MBA, B.Pharmacy, M.Pharmacy వంటి కోర్సులు అందిస్తూ అడ్వాన్స్డ్ టెక్నాలజీ ల్యాబ్స్, హాస్టల్స్, లైబ్రరీ మరియు బస్ సదుపాయం. 100% క్యాంపస్ ప్లేస్మెంట్స్ అందిస్తున్న వికాస్ విద్యా సంస్థలు. కాలేజ్ కోడ్ VCTN. అడ్మిషన్స్ వివరాలకు సంప్రదించండి 9493672016 8500669271. SR షాపింగ్ మాల్ లో ఆషాఢం శ్రావణం బిగ్ సేల్. జూలై 6 నుండి సరికొత్త స్టాకు పై డిస్కౌంట్లకు మించిన తక్కువ ధరలు. సౌత్ కాటన్ సారీ 59 రూపాయలు, జెంట్స్ టీ షర్ట్ 79 రూపాయలు, లెగ్గిన్ 80 రూపాయలు, గర్ల్స్ టాప్ 99 రూపాయలు, కాటన్ నైటీ 99 రూపాయలు, 3 సారీ పెట్టికోట్స్ 299 రూపాయలు. స్టాకు ఉన్నంత వరకు మాత్రమే. 2 సుహానీ సిల్క్ ఫ్యాన్సీ సారీస్ 499 రూపాయలు, 2 సీకో కుప్పడం సారీస్ 899 రూపాయలు, 1,500 రూపాయల DK బ్లౌజ్ వర్క్ సారీ 1,049 రూపాయలు, 2 కృతికా పట్టు సారీస్ 2,799 రూపాయలు, 2 ఆవిష్కార పట్టు సారీస్ 3,999 రూపాయలు, 2 జామ్ సిల్క్ డ్రెస్ మెటీరియల్స్ 899 రూపాయలు. క్యాటలాగ్ సారీస్ పై ఫ్లాట్ 50% డిస్కౌంట్. ఇంకా మరెన్నో రకాల ఆఫర్లతో SR షాపింగ్ మాల్, జగదాంబ జంక్షన్, కొత్త గాజువాక, అనకాపల్లి, శ్రీకాకుళం, నర్సన్నపేట, పార్వతీపురం, పలాస, తణుకు, ఏలూరు, అమలాపురం, విజయనగరం.
మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్, నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, విశ్వసనీయతకు 50 సంవత్సరాలకు పైగా భరోసా. మేము నమ్మకంతో చెబుతున్నాం, ఇంటి నిర్మాణంలో క్వాలిటీ విషయంలో రాజీ పడకండి. 10 కాలాలు సంతోషంగా జీవించండి. చిన్నపాటి నిర్లక్ష్యం, కొద్దిపాటి దురాశ మీకు మీ జీవితాలకు నష్టం కలిగించొచ్చు. ఒరిజినల్ అండ్ బ్రాండెడ్ మెటీరియల్స్ మాత్రమే ఉపయోగించండి. లీగ్రాండ్, హావెల్స్, ఫినోలెక్స్, సుధాకర్, ఆశీర్వాద్, మిలియన్ కంపెనీల స్విచ్లు మరియు యాక్సెసరీస్, ఫ్యాన్స్, గీజర్స్, ఫినోలెక్స్ వైర్స్, సుధాకర్ ఎలక్ట్రికల్ పైప్స్, ఆశీర్వాద్ సిపివిసి పైప్స్ లభించును. ఆథరైజ్డ్ డీలర్ సూర్య గణేష్ ఎలక్ట్రికల్స్, డాక్టర్ చెన్నకేశవుల రంగారావు వీధి, పవర్పేట, ఏలూరు. ఫోన్ 08812253588. సెల్ నంబర్ 9246666828. గమనిక, కంపెనీ వారంటీ కలదు. వెల్కమ్ బ్యాక్. వ్యవసాయం సంక్షోభంలో ఉందని, అన్నదాతలు అప్పుల ఊబిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు వై కేశవరావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. రైతు రక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. బుధవారం ద్వారకా తిరుమల మండలంలోని ఎం నాగులపల్లిలో రైతు ఉత్పత్తిదారుల సంఘం భవనం హాలులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా స్థాయి శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ముందుగా జరిగిన ప్రారంభ సభకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు నిమ్మగడ్డ నరసింహ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన వై కేశవరావు మాట్లాడుతూ వ్యవసాయ సంక్షోభానికి పాలకుల విధానాలే కారణమని విమర్శించారు. వ్యవసాయ నష్టాలతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల ప్రకారం రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50% కలిపి మద్దతు ధరలు నిర్ణయించాల్సి ఉన్నా ఆ విధంగా మద్దతు ధరలు నిర్ణయించడం లేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పంటల రైతాంగ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని కోరారు. కౌలు రైతులందరికీ గుర్తింపు కార్డులు ఇచ్చి వడ్డీ లేని పంట రుణాలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కర్రావు, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సీనియర్ నాయకులు గుత్తికొండ వెంకటకృష్ణారావు, కౌలు రైతు సంఘం జిల్లా కో కన్వీనర్ వెజ్జు శ్రీరామచంద్రమూర్తి, రైతు సంఘం మండల అధ్యక్షులు బోయపాటి సత్యనారాయణ, రైతు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షులు నందమూరి త్రినాథ్, రైతు సంఘం మహిళా నాయకురాలు ఉన్న భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అట్లాగే ఈ రోజున క్లాసు మనకి చెప్పడం కోసం రాష్ట్ర రైతు సంఘం ఉపాధ్యక్షులు, సీనియర్ నాయకులు, పెద్దలు దీన్ని శ్రద్ధగా జయప్రదం చేయాలని నాలని చెప్పేసి కూడా విజ్ఞప్తి చేస్తూ అధ్యక్షుల వారిని కార్యక్రమాన్ని ప్రారంభం చేస్తూనే కోరతాం. వాస్తవానికి ఈ క్లాస్ మనం మే నెలలో పెట్టుకుంటాం. ఎన్నికలు, ఫలితాలు, తరుణ ఉత్కంఠ, ఎవరు గెలుస్తారు మొదటి మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. అట్లాగే కాస్త ఓపికతో వినాలి. బయటికి వెళ్ళి రావడం సరే. మిగతా అన్నీ కూడా గ్రామంలోని చాట, పుట్ట, దంప అవన్నీ మేకలు అల్లేవాడు. మేకలు అల్లేవాడు కూకుంటే వాడు నీళ్లు బట్టి నిల్వ ఉంచుకోవడానికి కుండా, అన్నం వండుకోవడానికి కుండా, కూర వండుకోవడానికి కాక ఇవన్నీ కూడా ఊళ్ళో ఉమ్మడి ఉండి తయారు చేశారు. ఊళ్ళో గ్రామంలో అవసరమైన అందరికీ బట్టలు కావాలి. బట్ట ఆ ఊళ్ళోనే పత్తి పెట్టేది. ఆ పత్తిని ప్రతి ఇంటికి రాటం ఉండేది. నిల్వ ఉడికేవాళ్ళు. ఈ ఉడికిన వాళ్ళు మాత్రం ఊళ్ళో 4-5 కుటుంబాలు పట్టేసి ఇట్లా 11 రకాల వృత్తులు ఉండేవి. 11 రకాల వృత్తులు ఉండేవి. ఈ వృత్తులు ఎవరు బయటికి వెళ్ళే ఏమి లేదు. 2 వృత్తుల కోసం బయటికి వెళ్ళాలి. గ్రామీణ స్వయం పోషక ఆర్థిక వ్యవస్థ ఇది ప్రపంచంలో ఎక్కడ లేని గొప్ప వ్యవస్థ.
భారతదేశంలో ఏర్పడింది. గ్రామీణ స్వయం పోషక గ్రామీణ ఆర్థిక వ్యవస్థ. ఇక బయట ప్రపంచంతో ఏం పని లేదు. ఏ గ్రామానికి ఆ గ్రామం ఇవన్నీ బయట నుంచి తెచ్చుకునే ఆ రెండో వస్తువు. ఇది మౌర్య సామ్రాజ్యం ఉన్నంత కాలం కొనసాగటమే కాకుండా మౌర్య సామ్రాజ్యం అంతరించిపోయింది. ఎందుకు అంతరించిపోయింది? రాజులు రాజ్యకాలంతో యుద్ధాలు చేసుకునేవాడు. ఆ యుద్ధాల్లో ఒక నవ్వుడికి ఆ రాజ్యాన్ని కూడా కబడించేవాడు. అట్లా రాజులు యుద్ధాలు చేసుకొని గెలిచిన వాడు ఇతరులు ఆక్రమించుకొని ఓడిపోయిన వాడు ఓడుకొని రాజులు యుద్ధాలు చేసుకున్న గ్రామాలు మాత్రం కనెక్టివిటీలాగే ఉంటాయి. ఈ వ్యవసాయం, ఈ వృద్ధులు, ఈ గ్రామీణ స్వయం పోషక వ్యవస్థ యాక్టివిటీగా ఉంది. ఎవరన్నా అయ్యా నేను గుండె చేయలేను. ప్రభుత్వ ఉపాధ్యాయులు మరింత నైపుణ్యత సాధించి విద్యార్థులకు మెరుగైన విద్యను బోధించాలని జిల్లా విద్యాశాఖ అధికారి అబ్రహాం సూచించారు. మేమడోలు హైస్కూల్లో గత 9 రోజులుగా టీచ్ టూల్ శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. బుధవారం ఈ కార్యక్రమాన్ని డీఈఓ పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటువంటి శిక్షణ కార్యక్రమాల ద్వారా ఉపాధ్యాయులు మరింత వృత్తి నైపుణ్యత సాధించవచ్చని అన్నారు. తద్వారా విద్యార్థులకు ఉన్నతమైన విద్యను అందించవచ్చని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఉన్నతమైన ఫలితాలు సాధించే విధంగా ఉపాధ్యాయులు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు శ్రీనివాసరావు, భాస్కర్ కుమార్, టీచ్ టూల్ మాస్టర్ ట్రైనర్ షేక్ మస్తాన్, ఎస్ పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు. చిల్డ్రన్ నీడ్ ఏంటి ప్రజెంట్ క్లాస్లో చదివేందుకు చదువు అర్థం ఫస్ట్ హ్యూమన్ బేస్డ్ బిహేవియర్ తీసుకొచ్చేదని, చీకటి నుంచి వెలుగులోకి నడిపించేదని, ఇలా వాట్సాప్ మెసేజ్లన్నీ దాంట్లో ఉంటాయి మా ఎస్ఏలో. సో నా దృష్టిలో ప్రజెంట్ సో అవి ఫస్ట్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఇప్పుడు మనం గతంలో రాసిన ఎస్ఏలో ఉన్న సైడ్ లైన్స్ అన్నీ ఉంటాయి. ఎడ్యుకేషన్ అనేది ముఖ్యంగా ప్రైమరీ లెవెల్లో అందరం మన దగ్గర ఉన్నటువంటి అందరూ పీజీ చదవలేదు. వాళ్ళకి చదవాలన్నా అవకాశం లేకపోవచ్చు, ఇంట్రెస్ట్ లేకపోవచ్చు. బట్ బేసిక్ ఎడ్యుకేషన్ ఈ రోజుల్లో అందరూ 10th క్లాస్ వరకు కంపల్సరీగా చదువుతున్నారు. ఒకప్పుడు మనం పాపులేషన్ రిజిస్టర్ స్కూల్లో మెయింటైన్ చేసి మన స్కూల్ క్యాచ్మెంట్ ఏరియాలో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, స్కూల్ ఏజ్ చిల్డ్రన్ ఎంతమంది వచ్చారు, వాళ్ళు ఎలా స్కూల్లో జాయిన్ చేయాలి అనేటువంటిది ఒక బిగ్ టాస్క్ కదా ఒక 5-6 years బ్యాక్. బట్ ఇప్పుడు స్కూల్ ఏజ్ ఉన్నటువంటి ప్రతి చైల్డ్ స్కూల్లో జాయిన్ అవుతున్నాడు. అది గవర్నమెంట్ స్కూలా ప్రైవేట్ స్కూలా అనేటువంటిది సెకండరీ. బట్ జాయిన్ అవుతున్నాడా లేదా? డెఫినెట్గా 2nd క్లాస్, 3rd క్లాస్, 5th క్లాస్ వరకు ఏదో విధంగా కంటిన్యూ చేస్తున్నాడు. బట్ హై స్కూల్స్లో మాత్రం డ్రాప్అవుట్స్ ఉంటాయి. వాటికి రీజన్స్ చాలా ఉన్నాయి. సో 99% పుట్టిన ప్రతి చైల్డ్ స్కూల్లో మస్ట్ అండ్ షుడ్గా అడ్మిషన్ అనేది తీసుకుంటున్నాడు. ఇది ఒక చేంజ్, ఒక 10-15 years నుంచి మనకు వచ్చినటువంటి చేంజ్. బిఫోర్ దట్ మనకున్న పెద్ద టాస్క్స్లో అడ్మిషన్స్ చేయడమే ఒక బిగ్ టాస్క్. సో ఈ చేంజెస్లో భాగంగా ఈ ట్రైనింగ్స్ అనేటువంటివి మనం ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటాం. టు స్ట్రెంథన్ ప్రైమరీ ఎడ్యుకేషన్, ఏ ట్రైనింగ్, ఎనీ ట్రైనింగ్ సిస్టమ్ని స్ట్రెంథన్ చేయడానికి మనం ట్రై చేస్తూ ఉంటాం. సో జనరల్గా మన సినారియో ఎట్లా ఉంటుందంటే ఇన్ని 9 working daysలో చూసుకోవాలి, స్కూల్ చూడాలి. బట్ ఇన్ సర్వీస్ ట్రైనింగ్ ఎప్పుడు కూడా ఇంపార్టెంట్. మనకు నాలెడ్జ్ ఉంటుంది. ప్రతి 5-10 yearsకి సిస్టమ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. జనరల్గా సిస్టమ్ లాస్ట్ టైం మనకి ఎడ్యుకేషన్ పాలసీ ఎప్పుడు వచ్చింది? పటాలి ఎప్పుడు? దాని తర్వాత 86 ఎడ్యుకేషన్ పాలసీ. ఇప్పుడు 2020 ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. సో ఇన్ని సంవత్సరాల్లో మనం చేసినటువంటి ప్రాక్టీస్ని ఇంకా స్ట్రెంథన్ చేయడానికి న్యూ ఎడ్యుకేషన్ పాలసీని తీసుకొచ్చారు. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో కొన్ని చేంజెస్, స్లైడ్ చేంజెస్ జరిగాయి.
ఏ చేంజ్ జరిగినా ఏ యాక్టివిటీ ఇంట్రడ్యూస్ చేసినా అది సిస్టాన్ని స్ట్రెంథన్ చేయడం మాత్రమే ఉన్నటువంటి ఏకైక ఆబ్జెక్ట్. ద్వారకా తిరుమల శ్రీ లక్ష్మీ సమేత ఉగ్ర నరసింహునిగా జగన్నాథుడు బుధవారం భక్తులకు దర్శనమిచ్చారు. లక్ష్మీపురం ఆలయంలో ప్రారంభమైన జగన్నాథుని రథోత్సవాలను పురస్కరించుకుని స్వామివారు రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇందులో భాగంగా లక్ష్మీమాతతో కలిసి జగన్నాథుడు శంకు చక్రాలను ధరించి ఉగ్ర రూపంలో భక్తజనులకు అభయహస్తాన్ని ప్రసాదిస్తున్నట్లున్న నరసింహుని అలంకారం భక్తజనుల చూపరులకు కనువిందు చేసింది. వర్షాకాలంలో పశువులకు వ్యాపించే వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని పెదవేగి పశు వైద్యాధికారి డాక్టర్ తారకేశ్వరరావు సూచించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పశువులకు సంక్రమించే ఈ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని, ముందుగానే వ్యాధి నిరోధక టీకాలను వేయడం వల్ల వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చునని ఆయన అన్నారు. వర్షాకాలం ఎక్కువగా గొంతువాపు, శరీరంపై పుండ్లు తదితర వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని, ఈ వ్యాధులకు ముందుగానే చికిత్స చేసినట్లయితే పశువులను వ్యాధుల నుండి కాపాడుకోవచ్చునని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన అంశం ఏంటంటే, మీ అందరికీ చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, వర్షాకాలం ఇప్పుడు ప్రారంభమైంది కాబట్టి వర్షాకాలంలో పశువులకి వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే బయటికి మేతకు వెళ్తూ ఉంటాయి, అదేవిధంగా ఈ కాలంలో అధికంగా పాలు ఇస్తూ ఉంటాయి కాబట్టి ఏదైనా వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి రైతులందరూ చాలా జాగ్రత్తలు తీసుకోవాలను. జాగ్రత్తలు మొదటిది ఏంటంటే టీకాలు చేయించుకోవాలి. టీకాలు ఎందుకంటే వ్యాధి నివారణ కంటే చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టీకాలు వేయించుకోవాలి. ఈ టీకాలలో ముందుగా మనం వేయించుకోవాల్సింది ఏంటంటే గొంతువాపు, ఇంగ్లీష్లో హెచ్ఎస్ అంటారు, హెమరాజిక్ సెప్టిసీమియా. దీనివల్ల ఏమవుతుందంటే వ్యాక్సిన్ చేయించుకోకపోతే సడన్గా గొంతువాపు వచ్చి 24 గంటలు లేదంటే ఇంకా ముందుగానే చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మిగతా వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఐబిఆర్ అని, దీన్నే ఇంకొక పేరంటే ఎర్రముక్కి వ్యాధి. ఈ వ్యాధులు ఏమవుతుందంటే జ్వరం చాలా తీవ్రంగా వచ్చి ఇది వైరస్కి సంబంధించిన వ్యాధి కాబట్టి యానిమల్కి చికిత్స ఉండదు కాబట్టి చాలా తొందరగా చనిపోయే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఎఫ్ఎండి, ఫుట్ అండ్ మౌత్ డిసీజ్, మనం తెలుగులో గాళ్ళు అంటాం. ఇందులో కూడా ఏమవుతుందంటే నోట్లోన మరియు కాళ్ళపైన పుండ్లు వస్తాయి. పుండ్లు రావడంతో ఏమవుతుందంటే పశువులు నడవలేక, అదేవిధంగా నోట్లో పుండ్లు ఉండడం వలన మేత వేయలేక నీరసించి చనిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులు అందరూ సరే సకాలంలో టీకాలు వేయించుకొని, అదేవిధంగా పాముల మందు డీవార్మింగ్ కూడా సకాలంలో చేసుకున్నట్లయితే మన పశువుల్ని చక్కగా చూసుకోవచ్చు. ప్రస్తుతానికి మన గ్రామంలో అది ఆవుల్లో వచ్చినట్లయితే లంపీ స్కిన్ డిసీజ్, ఇదేంటంటే దీనికి కూడా మనం టీకాలు వేస్తున్నాం. ఈ వ్యాధి లక్షణాలు ఏంటంటే ఒంటిపైన బొబ్బులు వస్తున్నాయి రావడంతో ఇది కూడా వైరస్ సంబంధించిన వ్యాధి. ఆహారం తీసుకోక, నడవలేక, వైద్యం చేయించకపోతే చనిపోతాయి కాబట్టి వైద్యం చేసినా సరే ప్రమాదకరమైన వ్యాధి కాబట్టి అందరూ మనం ప్రస్తుతానికి గొంతువాపుకు అదేవిధంగా లంపీ స్కిన్కు టీకాలు చేయించున్నాము. అందరూ వేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. అదేవిధంగా మన జూలై 7వ తేదీన మన మండలం మొత్తంగా దాదాపుగా 250 నుంచి 300 కుక్కలకు రేబీస్ వ్యాధి, అదే పిచ్చి కుక్క వ్యాధికి సంబంధించిన టీకాలు వేయడం జరిగిందని అందరికీ తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. కార్మిక సమస్యలు పరిష్కరించాలని దేశవ్యాప్త పిలుపులో భాగంగా డిమాండ్స్ డే కార్యక్రమాన్ని ఏలూరు కలెక్టరేట్ వద్ద సిఐటియు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు. కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ప్రభుత్వ సంఘ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేయాలని, విశాఖ స్టీల్ ప్లాంట్ను పరిరక్షించాలని, తెలుగుదేశం ప్రభుత్వం కార్మిక సమస్యలు వెంటనే పరిష్కరించాలని, స్కీమ్ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
సిఐటియు నగర కార్యదర్శి వి సాయిబాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సిఐటియు ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి డిఎన్విడి ప్రసాద్ మాట్లాడుతూ లేబర్ కోడ్లను రద్దు చేసి కార్మిక చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ప్రభుత్వం అమలు చేసిన కార్మిక వ్యతిరేక విధానాలపై గత 10 ఏళ్లుగా దేశవ్యాప్తంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించామని అన్నారు. కొన్ని గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ వారు కారణే నియామకంతో అంగన్వాడీ, వివోఏ, మెప్మా ఆర్పి మధ్యాహ్న భోజన పథకం కార్మికులను బలవంతంగా తొలగిస్తున్నారని, ఇటువంటి చర్యలు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో నాయకులు బి జగన్నాథం, జె గోపి, విజిఎంఆర్ కృష్ణారావు, జి రవికిషోర్, రజనీ, భవానీ, పి కిషోర్, వెంకటరమణ, దేవి, మొహిద్దీన్, జాన్ బాబు, కనకారావు తదితరులు ప్రసంగించారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో కార్మికులు ఉన్నటువంటి చట్టాలు మొత్తం నిర్వీర్యం చేసి లేబర్ కోడ్స్ తీసుకురావడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తుంది. తక్షణమే లేబర్ కోడ్ ని నిలిపివేయాలని చెప్పి మేము సిఐటిగా దేశవ్యాప్తంగా వాళ్ళు డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ రోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి చూస్తా ఉన్నారు. ఇది అన్యాయం, దుర్మార్గం. తక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి కూడా మేము అడుగుతా ఉన్నాం. అదే సందర్భంలో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు అమలు చేయడంతో చిత్తుగా ఓడిపోయింది. మరి ఈ రోజున అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి మేము సిఐటికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంగన్వాడీలు 42 రోజుల పాటు సమ్మె చేశారు న్యాయమైన డిమాండ్ల కోసం. వాళ్ళ వేతనాలు పెంచండి, గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిందని అమలు చేయాలని చెప్పి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అంతేకాదు ఈ హయాంలో అనేక తప్పుడు పనులు చేశారు కాబట్టి మేము అధికారంలోకి వచ్చాం, మేము కూడా ఎలాగే చేస్తామంటే ప్రజలు అన్ని గమనిస్తారు. అందుకని మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఇవాళ టీడీపీ ప్రభుత్వానికి కార్మికుల న్యాయమైన సమస్యలపైన ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ మీరు టైం బాండ్ ప్రకారం అమలు చేయండి. వాటన్నింటినీ కూడా అమలు చేసి కార్మికుల యొక్క మనోలు చూడాలని చెప్పి మేము సిఐటి తరఫున విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ ఇవాళ జరిగేటువంటి దేశవ్యాప్త డిమాండ్స్ డే కార్యక్రమం సందర్భంగా పాల్గొన్నటువంటి కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్ డే సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని, వేజ్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఈపీఎఫ్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్దారులు కనీస పెన్షన్ 9,000 రూపాయలు ఇవ్వాలని, అలాగే మూసివేసిన జూట్ మిల్లు తెరిపించి జూట్ కార్మికులు ఏలూరులో ఉన్నటువంటి 5,000 మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి కాపాడాలని కోరుతూ తదితర సమస్యల మీద ఈ రోజు కలెక్టరేట్ మీద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో ఆ తప్పుల్ని ప్రభుత్వం కాకుండా ఈ రోజు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమిగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాలు ఈ వాళ్ళ వేధింపులు ఆపాలని, వాళ్ళ పని నిలుపుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనటువంటి పద్ధతి మారుకోవాలి. గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేసిందో ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే పద్ధతులు వ్యవహరిస్తున్నారు. ఇది సరైనది కాదు. రేపు భవిష్యత్తులో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిందో రేపు భవిష్యత్తులో మీకు అదే పరిస్థితి పడద్దు. కాబట్టి ముందు నుంచే మేలుకోమని హెచ్చరిస్తున్నాం. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గ పాలకోడేరు మండలం మొగల్ అనే గ్రామం జరిగిన జిల్లా రజక కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర రజక సంఘం ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘం అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య తదితర నేతలు హాజరై రజక వృత్తిదారులు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలు సమస్యలను మొగళ్ళు రజక సంఘం నాయకులు కట్లయ్య దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా కట్లయ్య మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి వృత్తి చేసుకుని జీవించుతున్న 1 ఎకరం 50 సెంట్లు చెరువుకు జరిగిన 3 సంవత్సరాలకు 21,000 లీజు వేయగా జరగబో 3 సంవత్సరాలకు 1,75,000 రూపాయలు రజకుల చెరువు లీజు విధించి ప్రభుత్వ ఆదేశాలను అధికారులు తొంగలో తొక్కారని కట్లయ్య ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో జిల్లా రజక నేతలు ఈ శ్రీనివాస్, కొమ్మంటి మురళి, మొగలు రజక సంఘం నాయకులు జియోను బాలరాజు, అంజూరు చిన్నారావు, చిటికెల సురేష్, పొన్నాడ శ్రీనివాస్, ములపర్తి శ్రీనివాస్, పలువురు రజక మహిళలు పాల్గొన్నారు. గ్రామాల్లో సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్తుంది, మా వాడికి సహాయం జరుగుతుందని అనుకుంటున్నాము. కొన్ని గ్రామాల్లో కూడా ఎంక్రోచ్మెంట్స్, అనేక గ్రామాల్లో కూడా ఎంక్రోచ్మెంట్స్ పెరిగిపోయినాయి. ఈ ఎంక్రోచ్మెంట్స్ పెరగడం వల్ల రజకులు వృత్తి చేసేటప్పుడు చాలా ఇబ్బంది పడుతున్నారు, ఆక్రమణదారులతో కూడా ఇబ్బంది పడుతున్నారు. మేము అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ సర్వేతో కూడా చెరువుల ఆక్రమణ లేకుండా జరిగింది. ఒక్క నిమిషం అమ్మా, చెరువుకి లీజు పెంచారని లీజు తగ్గించమని కోరుకుంటున్నాం. దాని నేను పాలకోడేరు మండలం మోగళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా. ఈ చెరువు అదేవిధంగా ఫెన్సింగ్ వగైరా వాళ్ళే వేసి రజకులకు సహకరిస్తారని, ఈ విషయంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా సహకరిస్తారని, సో అనేక గ్రామాల నుంచి నాకు కూడా
హలో చెప్తాం అయిపోయిందండి. ఒక్క నిమిషం నేను స్పీచ్ చెప్తాను. ఒక్క నిమిషం. అయిపోయింది, ఇచ్చేసాను. ఓకేనా? అలాగే చేస్తా. ఈరోజు నాకు చాలా చేస్తా సంతోషంగా ఉంది. ఎందువల్లంటే అలాగే చేస్తా. సుమారు 15 సంవత్సరాల క్రితం నేను ఈ గ్రామం రావడం జరిగింది. అప్పుడు కూడా మంచిగా ఆదరించారు. ఈ మోగల్ అనే గ్రామంలో రజకులందరూ కూడా చాలా ఐక్యతగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా జిల్లా సంఘం దృష్టికి తీసుకురావడానికి మన వాళ్ళందరూ ముందుకుంటారు. అదేవిధంగా ఎక్సెస్ సీను కూడా పాపం వారానికి ఒకసారి అయినా సరే మా మోగళ్ళు అని కూడా చెప్పడం జరుగుతుంది. అతను కూడా చెప్పడం జరిగింది. అయితే ఈరోజు నేను వచ్చేటప్పటికి మా వాళ్ళందరూ కూడా ఐక్యతగా ఉండి గౌరవంగా మాట్లాడినందుకు కూడా నేను చాలా సంతోషపడుతున్నాను. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 887 గ్రామాలు ఉన్నాయి. సుమారు రజకులకు ఒక 300 గ్రామాలకి 400 గ్రామాలకి ఇచ్చారు. అయితే ఈ మారిపోయిన తర్వాత ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా అనేక గ్రామాలకు చెరువులు ఇస్తున్నారే కానీ ఆ చెరువులకి సక్రమైన రీతిలో స్పందించి వాళ్ళకు ఎంక్రోచ్మెంట్స్ తీసేయటం కానీ లేకపోతే వాళ్ళకి సరైన రీతిలో అవగాహన కల్పించాలనే ఆలోచనలో గ్రామ పంచాయతీ లేదు. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 2019లో కూడా నేను 2-3 సార్లు కలవడం జరిగింది. రజకులు ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి ఏ రకమైన సహకారం కావాలనేది కూడా నేను అడగడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ గారిని స్వయంగా ఆయన ఆహ్వానించి పెద్దమేరంలో ఆహ్వానించి సుమారు ఒక 30 గంటల సేపు నాతో మాట్లాడటం జరిగింది. మీటింగ్లో కూడా నేను మాట్లాడడం జరిగింది. ఆయన్ని మీ ప్రభుత్వం వస్తే తప్పనిసరిగా రజకుల చెరువుల మీద శాశ్వత హక్కు కల్పించాలి, మాన్యువల్ రైట్స్ ఇవ్వాలనే విషయాన్ని కూడా వారిని నేను మాట్లాడడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ సూర్యనారాయణ రాజు గారు కూడా దగ్గర ఉన్నారు. నేను మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయ్యారు కాబట్టి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.